అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి కామెంట్కి అనుదినం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు గొప్ప కార్యాలు మీ అందరి జీవితాలు ప్రభు జరిగించుదురు గాక. ఆమేన్. అలాగే మిమ్మల్ని ఒక ప్రశ్న అడగడానికి ఇష్టపడుతున్నాను. మీలో ఎంతమంది ప్రతిరోజు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తారో, ఎంతసేపు ప్రార్థన చేస్తారో కింద కామెంట్లు మెన్షన్ చేయండి. చూడాలని ఆశపడుతున్నాను. ఈరోజు దేవుడు మనందరి జీవితంలో ఎన్నో ఉన్నతమైన ప్రణాళికలు ప్రభు కలిగి ఉన్నారు కనుక ఆయన ఉద్దేశాల్లో నడవడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. ఎందుకు మనం పదే పదే ఎక్కువ ఓడిపోయిన వాటి కోసం ఆలోచిస్తూ ఉంటాం? కృంగిపోతాం ఎందుకు? ఆలోచించడం వల్ల ఏమైనా సాధించగలమంటారా? ఆలోచించడం వల్ల మనం బలహీనపడడం తప్ప దానివల్ల మనం ఏమీ సాధించలేం. నాకు తెలుసు మీరు ఎన్నో విషయాల్లో ఓడిపోయారని. నాకు తెలుసు నిద్రలేని రాత్రులు మీరు ఎన్నో గడుపుతున్నారు. హృదయం ఎట్లా ఉందంటే ఏదన్నా ఒక నమ్మకమైన భుజం దొరికితే చాలు ఆ భుజం మీద పడి ఆడవాలని ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మనసులో చాలా తీరలేని బాధ చేత మనం నింపబడుతూ ఉన్నాం. ఈరోజు నేను అంటాను, ఆలోచించడం వల్ల ఏమీ జరగదు, ప్రార్థించడం వల్ల అన్నీ జరుగుతాయి. ఆలోచించడం వల్ల మనం కృంగిపోతాం, ప్రార్థించడం వల్ల మనం నిలబడతాం. ఆలోచించడం వల్ల మనం బలహీనం అయిపోతాం, ప్రార్థించడం వల్ల మనం బలవంతులుగా మార్చబడతాం. ఈరోజు ఆలోచించినవేమీ సాధించలేవు, ప్రార్థించి సాధించు. దేవుని వాక్యం ఈ మాట రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ మాట మనం చదవగలిగితే, ఎవని మనస్సు నీ మీద ఆనుకునో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. మన మనస్సు దేవుని మీద ఆనుకోగలిగితే, మన హృదయం దేవుని మీద ఆధారపడగలిగితే ఆయన మనల్ని పూర్ణ శాంతి గలవానిగా కాపాడి, అయ్యా మన జీవితాల్ని ఉన్నతమైన స్థితిలో నా ప్రభు పెట్టగలిగిన దేవుడు. నువ్వు నీ మనస్సంతా బెంగబెట్టుకొని, మనసంతా రకరకాల తలంపులు పెట్టుకొని మంచం మీద పడుకొని నిద్రలేని రాత్రులు గడిపే కన్నా నీ మనస్సును దేవుని వైపు త్రిప్పుకోగలిగితే, నీ మోకాళ్ళు ప్రభు సన్నిధిలో ఉండగలిగితే, నువ్వు కన్నీరు కారుస్తూ దేవుని మందిలో ప్రార్థన చేయగలిగితే ఎన్నో ఘనమైన విజయాలు నా ప్రభు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. సమస్త భారాన్ని మోస్తున్న ప్రజలారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తా అన్నాడు. మనశ్శాంతిని మన ప్రభు దయచేస్తారయ్యా. ఆలోచించి ఏమీ సాధించలేవు. నిలబడు, ప్రభు సన్నిధిలో నిలబడు. దేవుడు అనంతమైన సాక్షిగా నిన్ను మార్చబోతున్నాడు. హిజ్కియా కూడా మరణకమైన రోగం రాగానే అతడు దేవుని వైపు తిరిగి ప్రార్థన చేశాడు. ప్రభువా, నువ్వు తప్ప నాకు వేరే ఆధారం లేదు, నువ్వే నన్ను కనికరించగలిగిన దేవుడివి, నువ్వే నా హృదయంలో ఉండే బాధను తొలగించగలిగిన దేవుడివి, నీ సన్నిధిని ఎట్లా నడుచుకుంటే నా కృపతో జ్ఞాపకం చేసుకొని అతని మనసు దేవుని వైపు త్రిప్పగా దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ని పెంచాడు. ఆలోచిస్తూ ఉంటే ఇంకా బలహీనుడైపోదుడేమో, ఆలోచిస్తూ ఉంటే ఇంకా రోగిగా మార్చబడి చనిపోయేవాడేమో, కానీ తన ఆలోచన అంతా ప్రభు వైపు తిప్పాడు, తన మనస్సు దేవుని వైపుకి తిప్పాడు. దేవుడు గొప్ప కార్యాలు తన బ్రతుకులో జరిగించారు. ఈరోజు నేను అదే అంటున్నాను, మై డియర్ ఫ్రెండ్, ఆలోచించి ఏమీ సాధించలేవు, ప్రార్థించి సాధించు. గాడ్ బ్లెస్ యూ.